చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా అని అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్లు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే, ఒక పెన్ను మొదలెడితే, సో ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను, అంతే.